చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధాన చర్చ. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం. నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో భేటీ కానున్న సీఎం. నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ పిటిషన్. నేడు మారిషస్ ప్రధానితో కేంద్ర మంత్రి జయశంకర్ భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం. భారం తగ్గించుకునేందుకే మార్గదర్శకాలన్న హరీష్ రావు. రైతుల ఏరివేతకు ప్రభుత్వ కుట్రన్న నిరంజన్ రెడ్డి. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ట్రైబ్యునల్. ముచ్చుమరి విజయనగరం ఘటనలు దారుణం. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలోని నేతల అవినీతి లెక్కలు తేలుస్తా. వైసీపీ జెండా కట్టే దిక్కు లేకుండా చేస్తానన్న మంత్రి సుభాష్. పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపునకు నిధులు విడుదల. 150 కోట్ల నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలు. స్వచ్ఛ ఆటోల పనితీరుపై దృష్టి పెట్టాలని సూచన. నంద్యాల కటారుకొండ శివారులో చిరుతపులి కలకలం. చిరుత పాద ముద్రలతో పాటు జింక మృతదేహం గుర్తింపు. బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన. కొండెక్కిన కూరగాయల ధరలు. కిలో 50 రూపాయల పైగానే రేట్లు. మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. వారం రోజుల పాటు కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు. రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సంఖ్యాబలం. మెజార్టీకి 12 సీట్ల దూరంలో ఉన్న ఎన్డీఏ కూటమి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు. 4 జవాన్ల మృతి. ఇజ్రాయెల్ను వణికిస్తోన్న కొత్త వైరస్. వెస్ట్ నైల్ ఫీవర్తో 30 మందికి పైగా మరణాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట. రహస్య పత్రాలకు సంబంధించి కేసును కొట్టేసిన న్యాయస్థానం. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై త్వరలో నిషేధం వెల్లడించిన పాకిస్తాన్ ప్రభుత్వం. నేపాల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ విజేతగా నిలిచిన అర్జెంటీనా. కొలంబియాపై 1-0 గోల్ తేడాతో అర్జెంటీనా విజయం. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.